2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో రాజేష్ గారు. హలో శిరీష గారు. సో ఇంటర్‌లింక్ కాయిన్ లిస్టింగ్ ఉందా? ఉంటే ఎప్పుడుంటుంది? ప్రైస్ అనేది ఎలా ఉంటుంది? ఇవన్నీ ఇంటర్‌లింక్ కాయిన్‌లో ఉన్న క్వెషన్స్ అన్నమాట. ఏ విధంగా ఉండబోతుంది? నిజంగానే ఉందా ఇప్పుడు లిస్టింగ్? శిరీష గారు, నిజం చెప్పాలంటే మీరిప్పుడు ఏదైతే క్వెషన్‌లు అడిగారో, అవి చాలా క్రిటికల్ క్వెషన్స్ యాక్చువల్‌గా. ఓకే. మేము గూడా ఆన్సర్ చేయాలంటే అంత ఈజీ కాదనమాట. కాకపోతే ఇప్పుడొస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దీన్ని డీకోడింగ్ చేద్దాం. ష్యూర్ అండి. సో, లిస్టింగ్ ఏదైతే అన్నారో మీరు, వీళ్ళేమని ట్వీట్స్ చేస్తున్నారంటే అఫీషియల్‌గా వాళ్ళ ట్విట్టర్ అకౌంట్స్ ఉంటాయండి. ఒక కాయిన్ అందాం మనం. ఒక కాయిన్‌కి యుటిలిటీ వచ్చిన తర్వాత లిస్ట్ చేస్తే, దాని వాల్యూ సర్వైవ్ అయ్యిద్ది. కంగారు పడి ఏదో డబ్బుల కోసమని లిస్టింగ్ చేస్తే, మీ దగ్గరున్న కాయిన్స్ వాల్యూ తగ్గుతాయి. సో, అందుకనే మేము పకడ్బందీగా ఫస్టొచ్చేసి కొన్ని ట్రెజరీ కంపెనీస్ అని అనౌన్స్ చేశారు వీళ్ళు. దీన్ని టైర్ 1 లిక్విడిటీ అన్నారు మేడం. సో, ట్రెజరీ కంపెనీస్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఏదైతే వెరిఫైడ్ ఐటీఎల్‌జీ అని వస్తాయి మేడం మనకి. వెరిఫైడ్ ఐటీఎల్‌జీని స్టేక్ చేస్తే, ఐటీఎల్ కాయిన్స్ వస్తాయి. ఈ ట్రెజరీ కంపెనీస్ ఎవరైతే కంపెనీస్ కొన్ని లిస్ట్ ఉన్నాయో, అవి కొనుక్కోవడానికి మార్కెట్ నుంచి ఇష్టపడతారంట. అక్కడి నుంచి కొంచెం లిక్విడిటీ వచ్చిద్దంట కంపెనీకి. ఫర్ ఎగ్జాంపుల్. సెకండొచ్చేసి వీళ్ళు 10,000 పేమెంట్ పాయింట్స్ చేయబోతున్నారు. సో, 10,000 పేమెంట్ పాయింట్స్ అంటే, మనం మొన్న ఒక వీసా కార్డ్ తీసుకెళ్ళి ఒక షాప్‌కెళ్ళాం. మనం అక్కడ ఇంటర్‌లింక్ వీసా కార్డ్ నుంచి పేమెంట్ చేసాం. అవును. సో, వీళ్ళేం జేస్తారంటే, కొన్ని షాపులతో గాని, బ్రాండ్స్‌లో గాని టై అప్ పెట్టుకుంటారంట. ఆ టై అప్ పెట్టుకున్నప్పుడు మీ దగ్గర ఇంగ డాలర్స్ గాని, ఇయి అక్కర్లేదు. ఐటీఎల్ కాయిన్ ఉందనుకోండి, జస్ట్ మీరు మొబైల్ యాప్ నుంచి అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేసి, మీకు కావాల్సిన వస్తువు గాని, మీకు కావాల్సిన సర్వీస్ గాని తీసుకోవచ్చంట. అలాంటి 10,000 పాయింట్లు వీళ్ళ టార్గెట్ అంట ప్రపంచవ్యాప్తంగా. సో, మీరు సపోజ్ బ్యాంకాకెళ్లారు. అక్కడ మీ దగ్గర వాళ్ళ కరెన్సీ లేదు. సో, ఇక్కడ ఐటీఎల్ ఉందనుకోండి. ఆ మర్చెంట్ దగ్గర మీరు దగ్గరున్న అందుకని గ్లోబల్ పేమెంట్ సిస్టమ్ అంటారనమాట. సో, ఇది వీళ్ళ నెక్స్ట్ టైర్ 2 లిక్విడిటీ అనమాట. పేమెంట్ పాయింట్స్ వచ్చేసి. టైర్ 3 వచ్చేసి ఎక్స్టర్నల్ ఇన్వెస్టర్స్. ఒక ప్రాజెక్ట్ గ్రో అయితుందనుకోండి. వెంచర్ క్యాపిటలిస్టులు వీళ్ళందరూ వస్తారు. ముందు క్రిప్టో ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయితాయంటే, వెంచర్ క్యాపిటలిస్టులు బాగా ఇన్వెస్ట్ చేసిన తర్వాత, వాళ్ళు ఒక పెద్ద షేరింగ్ తీసుకున్న తర్వాత, మిగతా షేర్ అనేది పబ్లిక్‌లోకి వదిలిపెడతారు. సో, టైర్ 3లో ఏం చేస్తున్నారంటే వీళ్ళు, ఎక్స్టర్నల్ ఇన్వెస్టర్స్ నుంచి లిక్విడిటీ వచ్చిద్ది. అంటే ఇంత గ్రోత్ అయినప్పుడు డెఫినిట్‌గా దీనికి ఫ్యూచర్ ఉందిరా అని ఇంగా ఎక్కడ వేరే చోట ఇన్వెస్ట్ చేసే బదులు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. అక్కడి నుంచి వచ్చిద్ది అని చెబుతున్నారు. ఇంక టైర్ 4 వచ్చేసి ఎకోసిస్టమ్‌లో యాప్స్ ఉంటాయి. దాని తర్వాత అక్కడ సర్వీసెస్, ట్రాన్సాక్షన్‌కి గ్యాస్ ఫీజులు అక్కడి నుంచి టైర్ 4 లిక్విడిటీ అని చెబుతున్నారనమాట. వీళ్ళు ఇన్ని చేసిన తర్వాత టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 ఇవన్నీ ఫుల్‌ఫిల్ అయిన తర్వాత మనం కాయిన్ మార్కెట్‌లోకి అంటే ఎక్స్‌చేంజ్‌ల్లోకి వస్తే అప్పుడు బాగుంటది. సో, ముందుగానే వస్తే ఏమైద్దంటే, ఇప్పుడు ఎవరికైతే వెరిఫై కాలేదనుకోండి, వీళ్ళే కాయిన్స్ స్టెప్ బై స్టెప్ వెరిఫై చేస్తా అంటున్నారు. ముందే చాలా మందికి వెరిఫై చేయకుండా ఎక్స్‌చేంజ్‌లో పెట్టారనుకోండి కాయిన్‌ని, వాల్యూ తగ్గితే ఎవరు నష్టపోయేది అల్టిమేట్‌గా? ఎప్పటినుంచో మైనింగ్ చేసడం వల్లనమాట. సో, అందుకని మేము పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాం. మీరు లిస్టింగ్ గురించి కంగారు పడకండి. లిస్టింగ్ అనేది ఆన్ ద ప్రాసెస్‌లో అయిద్ది. అండ్ ఈ వాల్యూ కూడా ఎల్ బ్యాంక్‌లో వీళ్ళు కొంచెం అంటే అక్కడ చూపిస్తుంది మేడం. ఇది ఎంతవరకని వాల్యూ కాదు గానీ, ఐటీఎల్‌జీ జెనెసిస్ టోకెన్ అని అక్కడ చూడొచ్చు. సో, ఇప్పుడు ఈ టైంలో వాల్యూ నుంచి కూడా కమెంట్ చేయడం కరెక్ట్ కాదు. వాల్యూ చూద్దాం. వాళ్ళ ప్రోగ్రెస్ చూద్దాం. ఓటీసీలో ఎంతవరకెళ్ళిద్దో దాని గురించి చూసి, నెక్స్ట్ స్టెప్స్ ఏంటనేది నెక్స్ట్ వీడియోస్‌లో మన యూజర్స్‌కి అర్థమయ్యేటట్లు చూద్దాం. అండ్ ఎప్పుడైనా ఒకేసారండి ఇలాంటి ప్రాజెక్టులు నిజంగానే చేస్తే చాలా పెద్ద సక్సెస్‌ని చూస్తారు. ఒకవేళ 100 కాయిన్‌లున్నాయనుకోండి, ట్రేడింగ్‌లోకొచ్చినా మొత్తం మనం ఒకేసారి అమ్ముకోకూడదు. 50 కాయిన్‌లు లాంగ్ టర్మ్‌లోకి ఉంచుకొని, 50 కాయిన్‌లు అమ్ముకోవాలనమాట. ఈ స్ట్రాటజీస్ అన్నీ ఫాలో అయితే ఈ ప్రపంచంలో గ్యారంటీగా ఈ క్రిప్టో ప్రపంచంలో కూడా సక్సెస్ అవ్వడానికి చాలా చాలా అవకాశాలుంటాయి శిరీష గారు. సో చూద్దాం ఎలా ఉండబోతుందో ఆ కాయిన్ ఫర్దర్‌గా. షూర్ మేడం. ఇప్పటికైతే ప్రస్తుతానికి మైనింగ్ చేసుకోండి. ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఏం చేయొద్దు. ఓకే. జస్ట్ ఫ్రీగా మైనింగ్ చేసుకోండి అంతే. డెఫినెట్‌గా అండి. సో ప్రెజెంట్ సిట్యుయేషన్ ఈ విధంగా ఉంది అంటారు. యెస్. అండ్ స ఇంటర్‌లింక్‌లు ఎలా జాయిన్ అవ్వాలి సార్? అంటే వాళ్ళు పాపం ఇంటర్‌లింక్ అనే గాని ఫేక్ వాడుతున్నారనమాట. ఒకటే ఒకటి మేడం. కిందైతే మనం వాట్సాప్ ఛానెల్ ఇస్తాము. అందులో జాయిన్ అయితే డైరెక్ట్ ప్లే స్టోర్ లింక్స్ ఇయన్నీ వస్తాయి. అండ్ ఏపీకే ఫైల్స్ డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవద్దు. ఇంటర్‌లింక్ అని ఏపీకే ఫైల్స్ వచ్చినా ప్లే స్టోర్ గాని, యాప్ స్టోర్ మాత్రం ఎళ్లి అక్కడి నుంచే డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు 100+ డౌన్‌లోడ్స్ అయితే అది ఫేక్. 5,000,000+ డౌన్‌లోడ్స్ అయితే
అది రియల్ ఇంటర్లింక్ అనమాట. ఇవన్నీ చూసుకొని స్టెప్స్ ఫాలో అయితే వాళ్ళు రియల్ ప్రాజెక్ట్‌లో పార్టిసిపేట్ చేసినట్లు ఉంటది. రాజేష్ గారు మీరు అన్నట్టుగానే మరి ఇంకా ఎవరైనా కూడా డబ్బులు సంపాదించుకోవడానికి ఏఐ, వెబ్3, క్రిప్టో కరెన్సీ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందంటారు ఫర్దర్‌గా? సో, శిరీష గారు చాలా మందికి ఏంటంటే ఫేక్ వాటిలో ఎళ్తున్నారండి. అంటే పాపం వాళ్ళు డబ్బులు పెడుతున్నారు గానీ స్కామ్స్‌లో పెడుతున్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్స్ అని అయ్యి వాళ్ళకి ఏంటంటే మనీ సర్క్యులేషన్ వాళ్ళు పెట్టేది. అది ప్రొడక్ట్ ఉండాలి ఎప్పుడైనా. ప్రొడక్ట్ ఉండే ప్రొడక్ట్ అనేది మనీ జనరేట్ చేయాలి. ఆ మనీని లీడర్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏం కాదు. కానీ ఇక్కడ మనీ సర్క్యులేషన్ వీటిల్లో ఏమైద్దంటే మీరొకళ్ళు జాయిన్ అయ్యారనుకోండి. మీ మనీ అంతకుముందు వాళ్ళు జాయిన్ అవుతారు కదా! వాళ్ళకి సర్క్యులేట్ అయిద్ది. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. సో, ఇటువంటి నాలెడ్జ్, ఇటువంటి టిప్స్ కావాలంటే కింద మన వాట్సాప్ ఛానెల్ ఉంటది మేడం. దానిలో జాయిన్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో లేటెస్ట్ టూల్స్ గురించి, క్రిప్టో మీద నాలెడ్జ్ ఇవన్నీ యూజర్స్‌కి మనం అందిస్తున్నాము. ఎప్పటికెప్పుడు అప్డేట్స్ కూడా దానిలో వస్తాయి మేడం. యెస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. థాంక్ యూ శిరీష గారు.